దూరం పోయి చూస్తుంటే కవర్ అవుతారు మీరే జరగాల స్పీడ్గా స్పీడ్గా చెప్తా ఉంటా సాయం మంచి మనసుంది ఇదంతా వృత్తిగా దగ్గర కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మంచి వ్యక్తికి మీ చల్లని దీనిని నమ్మకం విశ్వాసం నాకున్నాయి. నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. అడుగులు ఎన్నికల ప్రచార ఘట్టం రేపు సాయంకాలం 6 గంటలకి పూర్తవుతుంది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల కన్నా ముందున్నదన్నటువంటి విషయంలో సందేహమే లేదు. మా యొక్క ఎన్నికల ప్రచారంలో మేము గత 5 సంవత్సరాల సుపరిపాలన, మా యొక్క సంక్షేమ పథకాలు, మేము సాధించినటువంటి అభివృద్ధి అన్నిటినీ కూడా ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధించారో గత 5 సంవత్సరాల కాలంలో, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో అంతకన్నా మెరుగైనటువంటి పాలన, సంక్షేమ పథకాల విషయంలోనైతేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి సాధించగలరన్నటువంటి దృఢ సంకల్పం ఆయనలో ఉంది. విశ్వాసం ప్రజల్లో కూడా ఈరోజు ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ప్రజలందరూ కూడా అది అన్ని విషయాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా 87% మంది ప్రజలందరికీ కూడా కనీసం అంటే 2 లక్షల రూపాయలకి తగ్గకుండా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉంది పేద బడుగు బలహీన వర్గాలకి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి పథకాలు అందిస్తారనని, మంచి సుపరిపాలన ఇస్తారన్నటువంటి నమ్మకం ప్రజల్లో కలిగించగలిగాం. దానికి పూర్తి భిన్నంగా అపోజిషన్ పార్టీ, ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా గత చరిత్రగానే తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా అబద్ధాలు చెప్తూ కాలం గడిపినటువంటి 14 సంవత్సరాల కాలాన్ని మా యొక్క 5 సంవత్సరాల కాలంతో జగన్మోహన్ రెడ్డి గారు 99% హామీలు నెరవేర్చినటువంటి నేపథ్యంలో ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో లేరన్నటువంటి విషయం పూర్తిగా సుస్పష్టమవుతా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి లక్ష్యం 175కు 175 కానీ 25కి 25 కానీ తప్పకుండా సాధిస్తామన్నటువంటి నమ్మకం మాలో ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రపూరితంగా అప్రజాస్వామ్యకమైనటువంటి గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశ ఎన్నికల్లో చేయనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసభ్యకరమైనటువంటి పదజాలంతో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టడం, ఇంకా హత్యా రాజకీయాలకు పాల్పడటం, మా యొక్క అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన
హత్యా ప్రయత్నం చేయించడం, మా యొక్క హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఇంటి మీద దాడి చేయించడం, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణిని అటాక్ చేయడం, మా యొక్క రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారిని అటాక్ చేయడం, ఇవన్నీ కూడా భౌతికంగా దాడులు చేయడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తను ఓడిపోతానన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిసిన తర్వాత ఆయన ఇటువంటి దుశ్చర్యలకన్నిటికీ కూడా పాల్పడడం జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆఖరి ఎన్నికలు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికల పర్వం అనంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అందరూ కూడా ధనికులకు పెత్తందారులకు అందరికీ కూడా టికెట్లు ఇచ్చి ఈరోజు కొన్ని దగ్గరలో ఒక్కొక్క ఓటుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదాహరణకి కొన్ని మత్స్యకార గ్రామాల్లో ఒక్కొక్క ఓటుని 10,000కు కూడా కొన్నటువంటి పరిస్థితి. డబ్బుంటే మేము రాజకీయంగా పదవులు పొందవచ్చు అన్నటువంటి ఒక భావనతో ఈ యొక్క పనులకన్నీ కూడా దిగజారుతూ ఉన్నారు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ శాసనసభ అభ్యర్థుల ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో 3,500, 4,000, 3,000 ఈ రకంగా ఎక్కడా కూడా 3,000కు తగ్గకుండా పంచుతున్నటువంటి పరిస్థితి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అది కూడా ఎంత దిగజారుడు రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ దిగజారుతుందంటే వివిధ సామాజిక వర్గాలకి చెందినటువంటి వ్యక్తులకి వివిధ రకాలైనటువంటి రేట్లు ఫిక్స్ చేశారు. ఉదాహరణకి ఎంత అవమానకరమైనటువంటి విషయం అంటే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు 5,000 వరకు ఇస్తూ ఉన్నాడు. ఇతర సామాజిక వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీసు వీళ్ళందరికీ కూడా 2,000, 3,000 లెక్కనిస్తున్నాడు. అంటే తన సొంత సామాజిక వర్గం అయితే ఒక రేటు, పేదలు, బడుగు బలహీన వర్గాలైతే ఒక రేటా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా.